హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకైతే వాలంటీర్ యాప్ అనేది 4.7 అప్డేట్ చేసి విడుదల చేశారు నిన్న. అయితే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయినట్టయితే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకున్నారు, ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిన్న యాప్లో మనకు 2 కొత్త అప్డేట్స్ తీసుకొచ్చారనమాట. దానిలో మనం చూసినట్లయితే మనం ఈకేవైసీ ఫర్ అప్డేట్, అలాగే సిటిజన్ ఫర్ ఈకేవైసీ ఈ రెండైతే చేసాం. అయితే దీంతో పాటుగా మనకు ఇదివరకు ఉన్నటువంటి పాత ఆప్షన్ అండి, కుటుంబాన్ని జోడించే విధానం కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే మీ యొక్క క్లస్టర్లో ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు జోడించలేకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసి చివరిదాకా చూసి మీ యొక్క కుటుంబాన్ని అయితే జోడించుకోండి. అలాగే మీకు ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీకైతే ఏ విధంగా కుటుంబాన్ని మనం ఎంటర్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి వీడియో కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మన వాలంటీర్కి వెంటనే షేర్ చేయండి. యాడింగ్ ఫ్యామిలీ క్లస్టర్ అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మన వాలంటీర్ యాప్ అయితే ఉంటుంది కదా, దాన్ని లాగిన్ చేసి ఈ విధంగా వచ్చినట్లయితే మనకు తెలిసిన విషయమే. ఇందులో మనకు 4 రకాల అప్డేట్స్ అయితే ఉంటాయి. కుటుంబ వివరాలు, సేవల అభ్యర్థన, అలాగే సేవల డెలివరీ, ఫిర్యాదులు. ఇందులో మనకు చూసినట్లయితే కొత్తగా ఉన్నటువంటి ఆప్షన్ ఏం లేదు, కానీ ఇదివరకు ఉన్న పాత ఆప్షనే. మనకు కుటుంబ వివరాలపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇందులో ఒకసారి చూడండి, కుటుంబాన్ని జోడించని ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే మన కొత్త కుటుంబాన్ని మన క్లస్టర్లోకి జోడించే విధంగా అప్డేట్ అవుతుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇందులో చూడండి, మనం ఏ ఫ్యామిలీలో అయితే మనం జోడిస్తున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసి వాళ్ళ కుటుంబాన్ని సభ్యుని ఎంటర్ చేయాలి కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ క్లస్టర్లో ఉన్నటువంటి అదే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు ఈ విధంగా రావడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ నేము వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ కోణంలో వాళ్ళు కుటుంబ సభ్యులతో ఏ విధమైన రిలేషన్ కలిగి ఉన్నారు, వాళ్ళు కుటుంబంతో కలిసి జీవిస్తున్నారా, జీవించట్లేదా అని అడుగుతుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు అని టిక్ పెట్టండి. అలాగే ఫైనల్గా ఇక్కడ వాళ్ళ యొక్క డోర్ నెంబర్ అడుగుతుంది. డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫైనల్లీ వాళ్ళ యొక్క ఇంటి ఫోటో తీయమంటుంది. వాళ్ళ యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి ఫోటో తీసేసి క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, లాస్ట్లో సబ్మిట్ అండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్పై క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అవుతుంది. అది ఏ విధంగా సబ్మిట్ అవుతుందో చూద్దాం. కానీ అంతకుముందు ముందుగా ఎవరైనా సరే ఆ కుటుంబంలో సభ్యుని ఒక వ్యక్తిని జోడించాలన్నా, రిమూవ్ చేయాలనుకున్న ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఏదో రకాల కారణాల వల్ల ఒకవేళ చనిపోయినట్లయితే, అలాగే మరణించినట్లయితే వాళ్ళ కుటుంబాన్ని సభ్యుని జోడించేయాలన్నా, తీసివేయాలన్నా ఇక్కడ ఆప్షన్లు అయితే ఉంటాయి. సో మీరైతే దాని విధంగా చేయొచ్చు. ఫైనల్లీ వాళ్ళ కుటుంబ సభ్యుని ఫోటో తీసేసాం కదా, ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. మనం కుటుంబ సభ్యుని పెద్దని ఎంచుకున్నాం కదా, కుటుంబ సభ్యుని పెద్ద ఎంచుకున్న తర్వాత వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది ధృవీకరణ చేయాలి. వాళ్ళకి వేలు అనేది ఫింగర్ ప్రింట్ వేయాలి కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనేది ఆడియో డివైస్ పైన పెట్టేసి వాళ్ళకి ఏ ఫింగర్ పడుతుందో ఇక్కడ 1 to 10 మెంబర్స్ అయితే ఉన్నాయి చూడండి, నెంబర్స్. దానిపైన ఏ ఒక్క నెంబర్ పడుతుందో దానిపై క్లిక్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ కొట్టగానే మనకి ఈ విధంగా వాళ్ళ యొక్క సభ్యుల వివరాలు అనేవి ఈ విధంగా క్యాప్చర్ అయ్యి పూర్తి స్థాయిలో ఈ విధంగా అవుతుందన్నమాట. చూడొచ్చు, కుటుంబ పెద్ద బయోమెట్రిక్ ధృవీకరణ విజయవంతంగా పూర్తయింది. అంటే ఈ కుటుంబ సభ్యుల వివరాలు యాడ్ అయ్యలేవు, ఒకసారి చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కుటుంబాన్ని చూడండి ఆప్షన్పై క్లిక్ చేసిన తోలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది ఈ విధంగా యాడ్ చేస్తాం. అంటే ఈ ఫ్యామిలీకి సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యింది ఆ యొక్క క్లస్టర్లో. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరైతే మీ యొక్క క్లస్టర్లో ఉన్నటువంటి కుటుంబాన్ని ఎవరైనా కొత్త కుటుంబాలు మీకు యాడ్ చేసినట్లయితే, అయితే ఇదివరకు ప్రభుత్వం అయితే 1 నుంచి 50 ఏళ్లకు గ్రామాల్లో ఉండే వారికి ఇచ్చింది. అయితే రీసెంట్గా కొంతమందికి పెంచారు కదా క్లస్టర్లో ఉన్న సభ్యుల సంఖ్య. సో పెంచారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కుటుంబాన్ని అయితే జోడించుకోవాలి కాబట్టి ఈ విధంగా ఆప్షన్ అయితే మళ్ళీ ఎనేబుల్ చేయడం జరిగిందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే క్లస్టర్లో ఎనేబుల్ చేసుకుని ఈ విధంగా మీరు చేయండి. ప్రతి ఒక్కరైతే ఈ విధంగా చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన వాలంటీర్కి అయితే షేర్ చేయండి. జై హింద్.